హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ తెలంగాణ రుచులు. ఈరోజు మన ఛానల్‌లో పచ్చడండి. బెండకాయ, బీరకాయ, వంకాయ అన్నీ కలిసి మిక్స్డ్ పచ్చడి చేస్తున్నాను. చాలా బావుంటుందండి. ఈరోజైతే నేను పచ్చడిని రోట్లో చేస్తున్నానండి. ఇదైతే కంప్లీట్‌గా రోటి పచ్చడి. మిక్సీకేస్తే దీనంత టేస్ట్ అస్సలు రాదండి. అందుకని నేనైతే రోట్లో నుంచి చూపిస్తున్నాను. చాలా బావుంటుంది. సో, అది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కారానికి సరిపడా వేసుకోండి. మీరు ఇంకొంచెం కావాలంటే ఇంకో 2 మిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను ఒక 5 మిర్చి తీసుకున్నాను. ఒక సగం బీరకాయ సన్నగా కట్ చేసుకొని, బెండకాయ ఒక 5 బెండకాయలు తీసుకొని, వంకాయలు ఒక 3 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 టమాటా కూడా తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా అందులోనే వేసేసేయాలి. ఇవన్నీ కలపకూడదండి ఇప్పుడే. ఒక 2 మినిట్స్ అలానే ఉంచేయాలి. జస్ట్ స్ప్రెడ్ చేసేసి పైన ఇంకొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి అలా ఒక 2-3 మినిట్స్ వదిలేయాలన్నమాట. ఎందుకంటే కింద మనం మిరపకాయలు వేసాం కదా అడుగున, అవి బాగా మగ్గుతాయి. అప్పుడు మిరపకాయలు బాగా మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి చూపిస్తున్నాను. ఇంకొంచెం కుక్ అవ్వాలి. నేనైతే మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ అయితే ఉడికిస్తున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఒకసారి కలుపుకొని చూద్దాము. మగ్గాయో లేదో కూడా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా మగ్గితే సరిపోతాయండి ముక్కలు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు ఒక హాఫ్ స్పూను, ఇవన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చిటపట అనే వరకు వేయించుకోవాలి. చివరగా ఇంగు వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఇంగు వాసన అవి అన్నీ చిటపట అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోల్ అయితే శుభ్రం కడిగి ఆరబెట్టేశాను. ఇప్పుడు చల్లారిపోయిన తిరగమాతుంది కదండి, అది ఆయిల్ లేకుండా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది షుగర్ అండి. నేనైతే జస్ట్ కొంచెం యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ లేకపోతే లీవ్ చేసేయండి. బాగుంటుందని వేసుకున్నాను. ఇలా మెత్తగా చేసేసుకోవాలి. చూడండి, మెత్తగా దంచేస్తున్నాను. ఇప్పుడు అందులోనే చింతపండు ఉడికి ఉంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు దంచకూడదు, జస్ట్ అలా అనాలి. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదండి, అవి కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. అన్నీ ఒకసారి వేయకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కువసేపు దంచకుండా జస్ట్ అలాగా కొంచెం కొంచెం దంచుకుంటే ఈ ముక్కలు కూడా మెత్తగా అవ్వకుండా ఉంటాయన్నమాట. బయటికి రాకుండా నిదానంగా దంచుకుంటే, లేదంటే కంట్లో అయినా పడతాయండి. చిన్నగా దంచుకుంటూ ఉండాలి. ఇది మిక్సీకి వేస్తే అంత టేస్ట్ రాదండి. రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను. సో, రోలు అవైలబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. రోల్ లేని వాళ్ళు మిక్సీకి వేసుకోండి. సో, ఇది కంప్లీట్గా రోటి పచ్చడి. సో, నేనైతే ముక్కలన్నీ వేసేసి జాగ్రత్తగా నిదానంగా కింద పోకుండా దంచేసుకుంటున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో కదా. సో, మెత్తగా కాకుండా అలా ముక్కలు ముక్కలుగా లేకుండా సెమీగా ఉందన్నమాట. చాలా బాగుంటుంది. అన్నంలో మీరు కర్రీస్ అన్నీ పక్కన పెట్టేస్తారు, అంత బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. సో, రెడీ అయిపోయిందండి బెండకాయ బీరకాయ పచ్చడి. సో, మీ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.